రెండు కళ్ళల్లో తుమ్మెదాడనే హలో మినిస్టర్ గారు లేరండి. అర్జెంట్ పని మీద ఊరికి వెళ్ళారండి. మీరు ఏం తంటాలు పడతారో నాకు తెలియదు. నాకు కావాల్సిందల్లా ఆ ఫైల్ ముందుకు రప్పించి నా పని జరిగేలా చూడాలి. అలాగే నా కాంట్రాక్ట్ విషయం కూడా మీరే చూడాలి సార్, ప్లీజ్. ఇదిగో నిజాయితీ గల మంత్రిగా, ప్రజానాయకుడిగా ప్రజల్లోనూ ప్రభుత్వంలోనూ మంచి పేరుంది నాకు. కాలం కలిసి వస్తే ముఖ్యమంత్రిని కూడా అవుతాను. ఇలా గవర్నమెంట్ అప్లికేషన్స్లో ఇరికిస్తాం మంచిది కాదు. మన ముగ్గురు మధ్య ఇన్ని వ్యవహారాలు వాటాలు ఉన్నప్పుడు మీరు ఈ మాత్రం సహాయం చేయకపోతే ఎలా సార్? ఏం చేద్దామయ్యా, సీఎం అసలే చండశాసనుడు. ఆవిరిస్తే పేగులు లెక్క పెట్టేస్తాడు. చెయ్యి చక్రం చూడకుండా జాతకం మొత్తం చెప్పేస్తాడు. నేను ఏదో తక్కువని కాదు కాబట్టి నెట్టుకొస్తున్నాను. చూద్దాంలేండి. కానీ హలో, నేను లలితని. లలిత నువ్వా? ఏమిటి పొద్దున్నే ఫోన్ చేసావు? ఇంటికి ఫోన్ చేద్దాం చెప్పానుగా. ఏం లేదు, మీరు 2 రోజులుగా కనిపించడం లేదుగా, అందుకని. అలా అని ఎప్పుడు పెడితే అప్పుడు ఇలా ఇంటికి ఫోన్ చేస్తే మన విషయం మా నాన్నగారు తెలిసిపోవచ్చు. ఈ ఫోన్కి 2-3 ఎక్స్టెన్షన్స్ కూడా ఉన్నాయి. ఎందుకండి అలా భయపడతారు? ఎప్పటికైనా మన పెళ్లి విషయాన్ని తెలియజేయాల్సిందేగా. సర్లే, ఆయన పార్టీ మీటింగ్తో చాలా బిజీగా ఉన్నారు. చూడు, ఇలాంటి విషయాలు సమయం సందర్భం చూసి చెప్పాలి. నువ్వు ఫోన్ పెట్టే, నేను సాయంత్రం కలుస్తాను. ఓకే. హలో, పిక్చర్ షూటింగా? 2 కానిస్టేబుల్ కావాలా? ఎక్కడా? ఓ, అలాగే పంపిస్తా. పదం ఎస్ఎస్ఆర్ క్రియేషన్స్ వాళ్ళ షూటింగ్ జూబ్లీ హిల్స్ లో జరుగుతుందట. 2 కానిస్టేబుల్ పంపించు. నేను ఇప్పుడు అర్జెంట్ పని బయటికి వెళ్ళొస్తా. సార్ మమ్మల్ని ఇద్దరిని సినిమా షూటింగ్ పంపించాను సార్. అవును సార్. అడుక్కునేవాడు జైలుకి వెళ్తున్నట్టు ఏం ఉత్సాహం వచ్చేసిందిరా బాబు. ఇదే రాజకీయ నాయకులు మీటింగ్కి వెళ్ళండి రా అంటే నేను వెళ్ళంటారు. ఎందుకు? అక్కడ చెప్పులు రాళ్ళు తప్ప ఇంకేం దొరకవు. సినిమా షూటింగ్ అనేసరికి నేను వెళ్తానని సంకలు ఎగరేస్తున్నారు. టీలు, టిఫిన్లు, చికెన్ బిర్యానీలు మెక్కేసి బేటాలు నొక్కి వచ్చాయి సార్. సరదాగా సినిమా షూటింగ్ చూద్దామని సార్. మీరిద్దరూ సరదాగా జర్దాకిళ్ళి వేసుకుని షూటింగ్కి వెళ్ళండి. నేను ఎర్రమోక వేసుకుని ఎంగిలి బీడీలు కాల్చుకుంటూ స్టేషన్ లో కూర్చుంటాను. అలాగే సార్. ఇగో పిచ్చుకలతోటి, పావురాలతోటి, పిల్లులతోటి ఆడుకోండి. పులులతోటి, సింహాలతోటి నాతో
కాదు సార్, చిన్నప్పటి నుండి సినిమా యాక్టర్లు చూడాలని సరదా సార్. తప్పకుండా చూడండి రా, అందరూ కొత్త యాక్టర్లే. నువ్వు రెడీ అయినా? రెడీ సార్. 1 minute. రాము, అక్కడ వైర్ ఉంది, తప్పుకో. బాలు, బుల్లెట్ రియాక్షన్ కి బ్లడ్ కెమెరాకి తెలియాలి. బుల్లెట్ పేలగానే వెంటనే రియాక్షన్ ఇవ్వండి. పేలిన తర్వాత గంట సేపటికే వద్దు. చాలే బాయ్, కెమెరా స్టార్ట్ చేస్తే మీకు చెయ్యుతాను, అదే మీకు సిగ్నల్. ఓకే, క్లాప్ బాబు. స్టార్ట్ కెమెరా, యాక్షన్. Thank you. The special effects wonderful. Location shift. ఎవరో ప్రొడక్షన్ వాళ్ళు బాగా కలిసిపోయారు. సతీష్, కొబ్బరి నీళ్ళు పంపించు. ఏమిటి ఇవాళ? మంచినీళ్ళు చాలు గురు. ఎక్స్క్యూజ్ మీ, మరే నువ్వు రవి కదూ? రే, నువ్వు బెనర్జీవ్ కదూ? గుర్తున్నాను రా. ఎందుకు లేవరా, ఎన్నాళ్ళైనా నిన్ను చూసి. ఎప్పుడో కాలేజ్ టైంలో మీట్ అయ్యాం. ఇప్పుడు ఏం చేస్తున్నావు నువ్వు? ఏదో బిజినెస్ చేస్తున్నాను లేరా. ఫ్యాక్టరీ నుంచి ఇటు వస్తూ షూటింగ్ హడావిడి చూసి కారాపిలా వచ్చాను. ఏమిటి డైరెక్టర్ నేను తెగ పొగడేస్తున్నాడు? ఏం లేదురా, నా వర్క్ కి ఆయన సాటిస్ఫైడ్ అంతే. సరే, నువ్వేదో స్విచ్లు గిచ్చులు నొక్కేస్తున్నావు. అసలు నీ ప్రొఫెషన్ ఏమిట్రా? సినిమా స్పెషల్ ఎఫెక్ట్స్. అది ఇట్స్ డిఫరెంట్ ఆర్ట్. బాంబులు పేలడాలు, తుపాకుల కాల్పుళ్ళకి మనుషులు రక్తం వచ్చి చచ్చిపోయినట్టు చూపించడాలు నా ప్రొఫెషన్. అంటే ఇప్పుడు ఆ సోల్జర్స్ వాళ్ళు కాల్చు చచ్చిపోయారే, అంతా నీ మహిమేనమాట. వెరీ గుడ్. సినిమా చూసినప్పుడు ఇదంతా నిజంగా జరిగినట్టు అనిపిస్తుందిరా. కానీ దీని వెనక ఇంత తతంగము టెక్నిక్ ఉందని నాకు తెలియదు. చిన్నప్పుడు ఏదో ట్రిక్కులు గ్రిక్కులు అనేవాడివి, మొత్తానికి అనుకున్నది సాధించావు అనమాట. ఒక నిమిషం వస్తున్నానని చెప్పరా. కాసేపు ఉండు, ఇంటికి వెళ్దాం. సారీ రా, నాకు పని ఉంది. మళ్ళీ తీరిగ్గా కలుద్దాంలే. ఓకే బాయ్. ఓకే, సీ యూ. బాయ్.